హరే కృష్ణ. ఈరోజు మన వీడియోలో ఎడ్యుకేషన్ సిస్టమ్ కోసం తెలుసుకుందాం. అసలు ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ మన మీద ఎలాంటి ప్రభావం చూపిస్తుందో తెలుసుకుందాం. ఎడ్యుకేషన్ ఇది ఒక పెద్ద మాఫియా. కష్టపడి చదివి ర్యాంకులు తెచ్చుకున్నవాడు ఈరోజు 20,000 30,000 శాలరీ పనిచేయాల్సి వస్తుంది. ఇలా అంటే కొంతమంది అంటారు నాకు 50K వస్తుంది, 1 lakh వస్తుంది, బాగానే ఉంది, నాకు ఎల్పీఏ కూడా చాలా బాగుంది, నేను సాఫ్ట్వేర్లో నేను స్థిరపడ్డాను, నాకు వీక్కి 2 leaves వస్తుంది, ఆడకన్నా నేను బెటర్గా చదివా కదా, బాగానే ఉంది కదా అంటే. కానీ నీ జాబ్ ఎంతవరకు ఉంటుందో కూడా తెలియదు, ఎప్పుడు ఊడిపోద్దో కూడా తెలియదు. మొన్న ఈ మధ్యన ఏం వచ్చిందో చాలా మంది సాఫ్ట్వేర్ జాబ్. ఇది మన ఎడ్యుకేషన్ మనకి ఇచ్చింది, నేర్పిస్తుంది, మనం ఇంకా నేర్చుకుంటుంది కూడా. మనం నర్సరీ నుండి కాలేజ్ గ్రాడ్యుయేషన్ వరకు 18 years స్కూల్ చుట్టూ కాలేజ్ చుట్టూ ఒక బానిస బ్రతికాక కూడా ఒక మంచి హైపేయింగ్ జాబ్ అనేది రావడం లేదు. ఈవెన్ వచ్చినా సరే 5 lakhs 10 lakhs 3 lakhs అని చెప్పి కమిషన్ అడుగుతున్నారు. మరెవరు డబ్బులు బాగా సంపాదిస్తున్నారంటే మరెవరో కాదు, ఆ స్కూల్స్ అండ్ కాలేజ్ కట్టించారుగా వాళ్ళు మన పేరు మీద టర్మ్ ఫీజు అని చెప్పి, బుక్స్ ఫీజు అని చెప్పి, స్కూల్ డ్రెస్ అని చెప్పి, ఈ ఫీజు ఆ ఫీజు ఇది అది అని చెప్పి చాలా మటుకు మన దగ్గర నుంచి, మన పేరెంట్స్ దగ్గర నుంచి రక్తం పిండినట్టు డబ్బులు తీసుకొని వాళ్ళు సంపాదించి వాళ్ళు వెల్ సెటిల్గా ఉంటున్నారు. ఇంత డబ్బులు కట్టి ఇంత చేసి నీకేమొస్తుందిరా అంటే, అసలు మన ఎడ్యుకేషన్ సిస్టమ్ వల్ల ఇంకా పేదరికంలోకి వెళ్తున్నాం. ఇది మాత్రం మన పేరెంట్స్కి ఎప్పటికీ అర్థం కాదు. ఒకవేళ అర్థమైనా కూడా ఏం చేయరు. ఎందుకంటే అందరూ ఏదైతే చేస్తారో మనం కూడా అదే చేయాలి. మన పక్కింటి డే స్కూల్లో వేసాడు, అదే స్కూల్లో మనం వేయాలి. మన పక్కింటి డే కాలేజ్ డ్రెస్ వేసాడు, అదే కాలేజ్లో మనం వేయాలి. అసలు మనం చదువుకునే పద్ధతే తప్పు. మనకు చదువు ఏం నేర్పించాలి? మానవత్వం, సద్బుద్ధి, ఇంకిత జ్ఞానం, నిజాయితీ, ఆత్మవిశ్వాసం. కానీ ఏం నేర్పిస్తుంది? భయం. జీవించేందుకు భయం, ఎదిరించి ప్రశ్నించేందుకు భయం, పక్కవాడికి సహాయం చేయడానికి భయం, ఓడిపోతావేమో అని భయం. చివరికి ఆ భయమే ఎవరు చచ్చినా పర్వాలేదు, మనం బ్రతుకుంటే చాలు అని స్వార్థంగా మారిపోతుంది. చదువు మనకి జ్ఞానాన్ని ఇవ్వాలి కానీ స్వార్థాన్ని కాదు. మార్క్స్ అంటూ ప్రెజర్ చేస్తారు కానీ ఎవరు కూడా ఎంత బేసిక్ చెప్పారు నీ స్కూల్లో, ఎంత నేర్చుకున్నాను ఎవరు అడగరు. బేసిక్ కూడా రాని చదువుల కోసం వేలల్లో ఖర్చు పెట్టి చదివిస్తాం. దానివల్ల యూజ్ ఏంటి? ఎవరి కోసమో మీ పిల్లలకి ప్రెజర్ ఇవ్వకండి, వాడికి మార్క్స్ వచ్చే వీడికి వచ్చాయి అంటారు. కొన్ని కంట్రీ స్కూల్స్ లో అయితే ట్రేడింగ్, గేమింగ్, ఇంక్లూడింగ్ కుకింగ్ కూడా నేర్పిస్తున్నారు. ఇక్కడ చూస్తే మాత్రం గ్రీన్ డే డ్రెస్ కావాలి, రెడ్ డే డ్రెస్ కావాలని చెప్పి టైం వేస్ట్ చేస్తున్నారు. టైం వేస్ట్ కానీ కనీసం ఆ డే ఎందుకు సెలబ్రేట్ చేస్తారో కూడా తెలియదు. ఎడ్యుకేషన్ ఉండాలి, అలానే వాళ్ళకి ఇష్టమైన కోర్స్ నేర్పించండి. బికాజ్ ఈ రోజు ఉన్న ఎడ్యుకేషన్ ఏం నేర్పిస్తుందో తెలియడం లేదు. ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు కూడా బిజినెస్ అని దిగిపోతున్నారు అవకాశాలు లేక. ఒకప్పుడు ఎక్కువ చదువుకుంటే వాల్యూ ఇచ్చారు, కానీ ఇప్పుడు ఎంత చదివినా యూజ్ లేదు. మీ పిల్లలు ఫెయిల్ అయితే ప్రాబ్లం వాడిలో ఉందనుకుంటే తప్పు మీదే. ఎగ్జామ్లో ఫెయిల్ అయితే లైఫ్లో ఫెయిల్ అయినట్టు కాదు, వేలకు కట్టడం కాదు. స్కూల్లో ఎలాంటి ఎడ్యుకేషన్ మీ పిల్లలకి ఇస్తున్నారు అనేది ఇంపార్టెంట్. ఎడ్యుకేషన్ ర్యాంక్స్ కోసం కాదు, ఎడ్యుకేషన్ అనేది నాలెడ్జ్ని గెయిన్ చేయడం కోసం. అది తెలుసుకోండి. జై శ్రీరామ్.